హైదరాబాద్ ప్రజలపై రేవంత్ రెడ్డి పగబట్టిండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అడ్డగోలు కూల్చివేతలతో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేశాడన్నారు. మూసీ మే లూఠో, ఢిల్లీ మే బౌంటో అనేది కాంగ్రెస్ నినాదంగా మారిందని ఎద్దేవా చేశారు. బాధితులంతా ఐక్యమత్యాన్ని చాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలో అన్నిటికన్నా పెద్ద పండుగ అంటే దసరా. కానీ ఇలా హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేసి హైదరాబాద్లో ఉండే లక్షలాది మంది పేదలకు ఇవాళ ముఖ్యంగా ఎప్పుడు మా ఇల్లు కొడతారో, ఎప్పుడు మా ఇంటి మీదకి బుల్డోజర్ పంపుతాడో అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఆ చైన్ కి నీంद भी नहीं मिल रही హైదరాబాద్ మే గరీబోं को. మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు మన ఏ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు మన మీదకి రానికే ఉండదు. ఇక్కడ మనం అడగవలసింది ఒక ప్రశ్న. ముందుగా సరిగ్గా 10 నెలలు అయింది రేవంత్ రెడ్డి అడిమారి గుడి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి 10 నెలలు అయింది. హైదరాబాద్లో మీరు ఎవ్వరు ఓట్లు వేయలే. అంబర్పేటలో మీరు అందరూ వెంకటేశ్వరకే వేసిర్రు. హైదరాబాద్లో మొత్తం మనకే వేసిర్రు. అందుకే హైదరాబాద్ మీద పగబట్టిండు. ఏమో నాకు ఒక్కరు ఓట్లు వేయలే. ఈ గరీబ్ వాళ్ళందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు. ఇట్లనన్నా చేసి వీళ్ళను కూలగొట్టి ఆగం చేయాలి మీ బతుకులని చెప్పి ఇలా పగబట్టిండు రేవంత్ రెడ్డి. కానీ ఒక్కసారి యాద్ చేసుకోండి ఏం చెప్పిండు 10 నెలల ముంగట. అప్పుడు ఇక్కడ ప్రచారంకి వచ్చిండు, తిరిగిండు. ఏం చెప్పిండు? కేసీఆర్ 2000 పింఛన్ ఇస్తుండు. ఇంట్లో అవ్వను అయ్యను ఇద్దరు ఒకరికే ఇస్తుండు, ముసలవ్వకో ముసలోనికో. నేను ముఖ్యమంత్రి కాగానే ముసలోనికి ఇస్తా, ముసలయ్యకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2000 ఇస్తా అన్నాడు, నేను 4000 ఇస్తా. అవ్వకేమో అత్తకేమో 4000, కోడలుంటే కోడలకు 2500, 2500 ఇస్తా. చెప్పిండలే ఇవన్నీ. 6 గ్యారంటీలు అన్నాడా? ఇంటింటికి దస్కత్ పెట్టి పంపించిండా? వచ్చినాయా? 2500, 4000 వచ్చినాయా? వచ్చినాయండి సీక్రెట్కి. ఇక్కడ ఏమన్నా రాకపోతే రాలేని గట్టిగా ఎప్పుడు వచ్చినాయా? రాలేదా? కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండే లగ్గం చేసుకుంటే పేదోళ్ళు నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చిందా తులం బంగారం? తులం ఇనుమన్న వచ్చిందా మీకు? బంగారం రాదు, ఇనుము రాదు, మనుగుడు రాదు. ఇంకెన్ని కథలు చెప్పిండు? రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిందా ఎవరికైనా రైతులకు? 6 గ్యారంటీలు 100 రోజులు అన్నాడు. 300 రోజులైంది, 300 రోజులైంది ఇప్పటికి. మూసీ మే లూటో, ఢిల్లీ మే బాటో. మూసీల నట 1,50,000 కోట్ల రూపాయలతోని, 1,50,000 కోట్లు, 1,50,000 రూపాయలు కాదు, 1,50,000 కోట్లు అంటే ఎంతనో ఎరికేనా? మన రాష్ట్ర బడ్జెట్లో సరిగ్గా సగం. మన రాష్ట్ర బడ్జెట్లో సరిగ్గా సగం పైసలు పెట్టాట. మూసీలో 55 కిలోమీటర్లు ఉద్ధరించి దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్ గాళ్ళందరినీ తీసుకుపోయి జంగల్లో వారిస్తారట. మరి ఊకుందామా సపరేక? మేమందరం ఎక్కడ అక్కడ పోవాలన్నా? మరి 38 ఇండ్లకు రంగులేసిపోయినరట, ఆర్బిఎక్స్ అని. రంగులేసిపోతే నేను మీ అందరినీ కోరేది ఒకటే, లక్ష్మి ఇంటి మీద కోతురులే, రత్నకి ఇంటి మీద కోతురుతి, సపరేక నా పనికి నేను పోతా, నాకేం గర్జు. మీ లంక మీదకి బుల్డోజర్ వచ్చినా, ట్రాక్టర్ వచ్చినా ఇవి రానియకుండా ఇక్కడనే కంచె అడ్డం పెట్టుండ్రి. మొత్తం అందరూ వచ్చి తలుకోండి. ఆ డ్రైవర్ని అడుగుండ్రి, ఆ బుల్డోజర్ డ్రైవర్ను, అన్న నీకు కొంపున్నదా? నీకు ఇంటికాడ పిల్లలు ఉన్నారా? భార్య ఉన్నదా? నీ ఇంటి మీదకి ఎవడన్నా బుల్డోజర్ చేస్తే నువ్వు ఊకుంటావా అని అడుగుండ్రి.